తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనబరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. జేఈఈ మెయిన్స్ నిర్వహించిన ఎన్టీఏ నేడు ర్యాంకులు విడుదల చేయగా అందులో వివిధ విభాగాల నుండి ఆల్ ఇండియా 379వ ర్యాంకుతో కేఎన్టీ అనురూప్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా డి సాయి సత్య 460వ ర్యాంక్, ఎం ఆదిత్య సాయి నాయుడు 464వ ర్యాంక్, ఎస్ఎస్ దేవి శ్రీనివాస్ 505వ ర్యాంక్, కేజే నవీన్ సంతోష్ బాబు 582వ ర్యాంక్, ఏఎన్బి శశివర్ధన్ 611వ ర్యాంక్, శివవర్మ 695వ ర్యాంక్, వి రామ్ చరణ్ వర్మ 744వ ర్యాంక్, ఎన్జి శ్రీశరణ్ 782వ ర్యాంక్, బిఎస్ అఖిల్ రాజీవ్ 1120వ ర్యాంక్, ఎంటీవీ వెంకట సత్యసాయి 1126వ ర్యాంక్, టి కృష్ణతేజ 1268వ ర్యాంక్, కె మనోజ్ఞ 1290వ ర్యాంక్, వి హర్షవర్ధన్ 1330వ ర్యాంక్, వి వీక్షిత సాయి 1402వ ర్యాంక్ సాధించారని సమస్త డైరెక్టర్స్ ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ మరియు జె సతీష్ బాబు తెలియజేశారు. ఇలా అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా 500 లోపు ర్యాంక్ సాధించిన వారు 3, 1000 లోపు 9 మంది, 1500 లోపు 15 మంది, 3000 లోపు 21 మంది, 5000 లోపు 28 మంది, 10,000 లోపు 52 మంది, 20,000 లోపు 92 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని, సుమారు 85 మందికి పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచ్ నుండే ఎన్ఐటి, ట్రిపుల్ఐటి కళాశాలలో అడ్మిషన్లు సాధించగలరని తెలియజేశారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ దాతల సహకారంతో చలివేంద్రాన్ని స్టేషన్ సూపరింటెండెంట్ కె చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని, వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ విజ్ఞాన వేదిక అన్ని రైల్వే స్టేషన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో హౌసింగ్ బోర్డు కాలనీ దాతల సౌజన్యంతో నెల రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మజ్జిగ, మంచినీరు అందిస్తున్నామని అన్నారు. కంతేటి వెంకటరాజు సౌజన్యంతో రైల్వే సహకారంతో మొదటి రోజు చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. స్టేషన్ పార్సిల్ ఆఫీసర్ వెంకటేష్, కంతేటి వెంకటరాజు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవిలో వేడిని తట్టుకోలేక అందరికీ అందుబాటులో దొరకనటువంటి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ టైం స్టేషన్కి వస్తే స్టేషన్ మాస్టర్ గారు, రంగసాయి గారు ఇవన్నీ కార్యక్రమం చేద్దామని అడిగితే ఒకరోజు నేను చేద్దామని అన్నాను. అలాగే ప్రతిరోజు దాతలు వస్తే ముందుకు వస్తే ప్రతిరోజు చేయటం బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ప్రతి చోట ఉంటే ప్రతి ఒక్కరికి కూడా దాహం అనేది వేసవికాలంలో మినిమం నీడ్ కాబట్టి అది చేస్తే బాగుంటుందని తెలియజేస్తాను. విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ వేసవికాలంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారండి. మా వంతు సహకారం మేము అందిస్తున్నాము. ప్రజలందరూ ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైల్వే జంక్షన్ స్టేషన్లో ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ కేంద్రం, చలివేంద్రం పెట్టమనేది ఆనవాయిగా వస్తుంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రైల్వే జంక్షన్ వారి స్టేషన్ వారి సహకారంతో స్టేషన్ సూపరింటెండెంట్ అలాగే మన అందరినీ కలిసి సమయంతో మేమంతా కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వేసవికాలం ఉపశమనం పొందడం కోసం మజ్జిగ ప్రతి లక్షవారం పోయాలని ఆశిస్తున్నాం. దాతలు ఎవరిలో ఉంటే రోజు పోయడానికి అవకాశం కూడా ఉంది. ఇవాళ ప్రారంభించుకున్నాం. కంటేటి వెంకటరాజు గారి సారథ్యంలో ఇవాళ మేము వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీన్ని రైల్వే వారు కూడా సంపూర్ణ సహకారం అందివ్వాలి. అలాగే ఇక్కడ నీళ్లు పోయడానికి వాటికి కూడా సిబ్బందిని వాళ్ళు ఇస్తున్నారు. మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలా ప్రతి కేంద్రంలో కూడా ఏర్పాటు చేయని సన్నాహాలు చేస్తున్నాం. దాతల ముందుకు వచ్చి రోజు మజ్జిగిస్తే రైల్వే ప్రయాణికులు చాలా ఎండలో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఉపశమనం కలిగి కోరుకుంటున్నాం. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థుల మన్ననలు పొందటమే కాక భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్వి రమణ అన్నారు. భీమవరం మండలం చెనిమీరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న పెనుమత్స రవిరాజు అభినందన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉప విద్యాశాఖ అధికారి డి శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ల నిర్వహణలో రవిరాజు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఎంఈఓలు ఎన్ శ్రీనివాసరావు,
శ్రీనివాసరావు, వి వెంకటేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేగేస్న అనురాధ మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన రవిరాజు స్ఫూర్తితో తోటి ఉపాధ్యాయులు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం రవిరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చిత్తశుద్దితో విధులు నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి, ఎన్ జాన్బాబు, టి సత్యనారాయణమూర్తి, రాయపురెడ్డి దివ్య, డివి సూర్యనారాయణరాజు, పివి సీతారామరాజు, డివివి కృష్ణంరాజు, కె నిర్మలాదేవి, ఎస్ భీమరాజు, పీకేడి రాజ్యలక్ష్మి, సిహెచ్ ప్రసాదరావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు. పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులను బట్టి ఆధారపడి ఉంటుందేమని నేను ఎప్పుడు కూడా భావిస్తున్నాను. ఎక్కడైతే ప్రధాన ఉపాధ్యాయులు సిన్సియర్గా వారు వర్క్ చేసి వాళ్ళ చేత చేయించడంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎవ్రీ టీచర్ అంత సిన్సియర్గా పనిచేస్తున్నారు. వారిలో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లలు అదృష్టవంతులు అవుతారు. మరి అంచేతే మేడం గారికి మన డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఇక నుండి ఫుల్ టైం మీతోటే ఉంటారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అంతా మరి మీరే ఆయనతోటి హ్యాపీగా ఉండాలి. మరి ఎక్కడ కావాలనే యాత్రలు అన్నీ చేయాలి హ్యాపీ. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు కొంతమంది శాశ్వత జీవితం అంటారు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ శాశ్వత జీవితం. సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు యువకులే. ఇప్పటికంటే మనకి ఇప్పుడు కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి యాజ్ ఏ ఎంప్లాయీగా, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో వీఆర్ ఫ్రీ బర్డ్స్. ఇంకా మన సర్వీస్ ఎక్కువ చేయొచ్చు. నేను అంటున్నది ఫ్రీ బర్డ్స్ అంటే ఏదో సినిమాలు షికార్లకు వెళ్ళడానికి కాదు. మన తాలూకు సర్వీస్ని ప్రతిబంధకాలు లేకుండా వెరీ ఫ్రీగా ఇంకా మనం సొసైటీకి సర్వీస్ చేయొచ్చు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, వేరే రకంగా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా వర్క్ ఏదో ఒకటి చేయాలి. నాకు పిహెచ్డి ఎడ్యుకేషన్కి నాకు కూడా ఉన్నారు, 4 రోజులు అక్కడ ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో. ప్రొఫెసర్ సరీన్ అని ఎన్ఆర్ఎస్ఏకి ల్యాండ్ యూజ్ డివిజన్కి హెడ్ అయ్యారు. ఏదో టూరిజంలో పిహెచ్డి ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఆయన ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఉన్నారు. అది ఒక గంట సేపు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, రాజుగారు అద్భుతమైన థీసిస్ ఇంటర్వ్యూ చూశాను నేను. మీ మిత్రుడు రవిరాజు గారి యొక్క నేను వీడియోలో థీసిస్ సబ్మిట్ చేశాను. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి భీమవరం పట్టణానికి వచ్చి మీ గెస్ట్గా 2 రోజులు ఉంటానని అడిగారు. ఎగ్జామినేషన్ నిర్వహించే సమయంలో నేను ఇక్కడ హెచ్ఎంగా వర్క్ చేసినప్పుడు క్వాలిటీ కావాలి అని భావించినప్పుడు 10th క్లాస్ ఇన్విజిలేషను అన్ని రూమ్స్ అందరికీ కాకుండా సపరేట్గా పెట్టేవాడిని. ఆ షెడ్లోను ఇక్కడ ఎవరు ఇన్విజిలేటర్స్ అంటే బెస్ట్ ఇన్విజిలేటర్ ఎవరంటే రవిరాజ్ గారే. ఎందుకంటే పిల్లలు ఆయన ఇన్విజిలేషన్ అంటే ఒక్క అక్షరం కూడా పక్కవాడి దాంట్లో చూసి రాయలేరు కూడా. 3 గంటలు కూడా నిలబడే ఇన్విజిలేషన్ చేస్తారు. సార్ కూర్చోండి పర్లేదు మీరు ఉన్నారు కదా, పిల్లలు అటు ఇటు తల తిప్పరు అన్నా కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. డ్యూటీయే. మాట్లాడటానికి ఈ ఆనంద్ ఉక్కిరి బిక్కిరవుతూ ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు ఉన్నాను నేను. నా గురించి ఇక్కడ చెప్పడానికి కాకుండా నేను చేసిన లోటుపాట్లు నాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎవరి వద్ద అయితే నేను ఏ ప్రిన్సిపాల్ లేదంటే హెచ్ఎం లేదంటే ఏ అధికారి కింద అయితే నేను పనిచేశానో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. అలాగే నాతో పనిచేసిన కోలీగ్స్ని కూడా నేను వాళ్ళ యొక్క అభిప్రాయాలు నా మీద నేను చేసిన ఈ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న లోటుపాట్లు తెలియజేస్తారనే భావనతో ఆహ్వానించడం జరిగింది. మిగతా అన్ని విషయాల్లోని కూడా నాకు అంత
పాజిటివ్గా మార్కులు వేసినప్పటికీ నాకు నెగిటివ్గా పడిన మార్కులు ఏంటంటే మనీ విషయంలో. ఎందుకంటే మనీ ఎంత సంపాదిస్తున్నాను ఏంటి అన్నది పట్టించుకోవాల్సిన అవసరం కానీ ఆ పట్టించుకునే ఆ భావన కానీ నాకు లేకపోవడానికి కారణం మా కుటుంబ సభ్యుల్లో మా అన్నదమ్ములు. నేను ఈరోజు సమాజంలో ఈ ఉన్నత స్థాయిలో నిలబడ్డానంటే దాని ముఖ్య కారణం మా సోదరులే. సాధారణంగా వాళ్ళు నాకు చిన్నపిల్లలు, నాకన్నా చిన్నవాళ్ళు. నేను పెద్దవాడినిగా వాళ్ళకి సహకరించవలసిన కన్నా వాళ్ళ దగ్గర నుంచే నాకు ఎక్కువ సహకారం లభిస్తూ నేను సమాజానికి నాకున్న అవకాశాన్ని, సమయాన్ని, అలాగే నాకు తెలిసిన కొద్ది విషయాల్ని వాళ్ళకి అందించడానికి లేదా సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పిలుపుని స్వీకరించి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టారో ఈ చివరి రోజు వరకు అంతే ఉత్సాహంతో, హెల్త్ బాగోపోయినా సహకరించకపోయినా కూడా అదే ఉత్సాహంతో స్కూల్కి వచ్చి తన విధి నిర్వహణ పూర్తి చేసినందుకు సక్సెస్ఫుల్గా మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి రిటైర్మెంట్ అనేది కామన్ అనుకోండి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ప్రతి వాళ్ళకి ఒక గేదె ఒకటి ఉంటుంది కాబట్టి ఆ గేదె దాటలేం కాబట్టి మరి అటువంటిది చక్కగా ఎక్స్టెన్షన్లో కూడా ఆయన చేసి చక్కగా క్లాసుకు కూడా మంచి ఈ సంవత్సరం చక్కగా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన ఈరోజు ఆయన రిటైర్ అవుతున్నా అంటే అది కూడా చాలా సంతోషం. రవిరాజ్ గారు ఈ 3వ వర్గానికి చెందిన వారు అని చెప్పి నేను ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పాఠశాలలో చాలామంది మీరు ఒక మంచి టీచర్ని లేకపోవడం అనేది కొంచెం విద్యార్థులు నష్టపోయినట్టే నాకు. మరి వారి భావి జీవితం చాలా ఆనందంగా సుఖమయంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆ రోజుల్లో న్యూస్ రీడింగ్, ఇప్పుడైతే డైరెక్ట్ న్యూస్ రీడింగ్ ఇలా పెట్టి చదివేస్తున్నారు. అలా కాదు కదా, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తే దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ చేసి న్యూస్ రీడింగ్ టెలికాస్ట్ ఇచ్చింది. సో అలా అండి. సో రవిరాజు ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ద యాంగిల్స్. ఫ్యామిలీ పరంగా కూడా ఈజ్ ఎ వెరీ ఎక్సలెంట్ పర్సన్. కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్లో కూడా అంటే సబ్జెక్ట్ సంబంధించి మంచి మంచి వీడియోస్ తయారు చేసి వాటిని రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలకు పంపి మరి బహుమతులు పొందడం నిజంగా అందరూ కూడా గర్వించదగిన విషయం అండి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు దీనికి అంతంటూ ఉండదు. సార్ యొక్క ప్రతిభా పాఠవాలు మనం చెప్పుకోవాలంటే ఈ ఒక్కరోజు సరిపోదండి. భీమవరం నియోజకవర్గాన్ని నాడు నేడు కూడా తానే అభివృద్ధి చేశానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణం 4వ వార్డుకు చెందిన టీడీపీ జనసేన నాయకులు ఆ వార్డు మాజీ కౌన్సిలర్ పేరుచల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2009 వరకు, 2019 నుండి 2024 వరకు తాను చేసిన అభివృద్ధి ల్యాండ్ మార్క్ గా ప్రజలకు కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని, భీమవరం పట్టణంలో ప్రతి వార్డును అభివృద్ధి చేశామని వెల్లడించారు. అయితే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన పులపర్తి రామాంజనేయులు భీమవరం నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏముందో చెప్పాలని సవాల్ విసిరారు. 2004 నుండి 2009 వరకు చూస్తే 126 ఎకరాల భూమిని సేకరించి 60 ఎకరాల్లో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 9 కోట్ల నిధులతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించాం కాబట్టి నేడు పట్టణానికి త్రాగునీటి ఇబ్బంది లేదని అన్నారు. కాగా అంతటితో సరిపెట్టకుండా ప్రస్తుతం పట్టణానికి 1 కోటి లీటర్ల మంచినీరు ప్రతిరోజు సరఫరా అవుతుండగా దీని సామర్థ్యాన్ని 2,80,00,000 లీటర్ల వరకు పెంచడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో 24 గంటలు త్రాగునీరు పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అదే మాదిరిగా 2053 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అమృత పథకం 3వ విడతలో 48 కోట్ల నిధులను మంజూరు చేయించి పక్కా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఆనాడు 82 ఎకరాల భూమిని సేకరించాను కాబట్టి ఈ భూమిలో టిట్కో పథకంలో గృహాలు నిర్మించి పేదలకు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తాడేరు రోడ్లో 700 గృహాలు నిర్మించామని, ఈ 58 నెలల కాలంలో నియోజకవర్గంలో సుమారుగా 15,000 మందికి పైగానే ఇళ్ల స్థలాలను మంజూరు చేయడంతో పాటుగా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను ఇవ్వడం జరిగిందని, మొదటి విడతగా లబ్ధిదారులు గృహాలు నిర్మించుకుంటున్నారని అన్నారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అండర్ టన్నల్స్ను కేంద్ర రైల్వే అధికారుల సహకారంతో ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్మించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వీరవాసరం, కోడవల్లి, బైపాస్ రోడ్, నరసింహపురం వద్ద ఉన్న రైల్వే గేట్ల స్థానంలో అండర్ టన్నల్స్ను నిర్మించాలని తాను చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే అధికారులు స్పందించి ఇటీవలే ఆ గేట్లను ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగిందని అన్నారు. తాను నియోజకవర్గ ప్రజల సహకారంతో శాశ్వత ప్రాతిపదికన ఇన్ని అభివృద్ధి పనులు చేశానని చెప్పగలుగుతున్నానని అన్నారు. అయితే పులపర్తి అంజిబాబు ఆయన 10 ఏళ్ల కాలంలో ఒక్క ల్యాండ్ మార్క్ అభివృద్ధి పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టాలని ఆయన కోరారు. ముందుగా పార్టీలో చేరిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో ఐ వెంకన్న, సిహెచ్వి రామకృష్ణ, జామి బాబురావు, పి సత్యనారాయణ, బి త్రిమూర్తులు, పి ప్రసాద్, ఎండి సాదిక్, పి సూర్యనారాయణ, కె వెంకటేశ్వరరావు, రైల్వే రాము, సిహెచ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మోటుపల్లి గంగాధర్రావు పాల్గొన్నారు. ఈ రోజున 4వ వార్డు నుంచి మరి అనేక మంది మహిళలు అలాగే చాలామంది పురుషులు కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సోదరిమణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అలాగే అప్పుడు 82 ఎకరాలు భూమి సేకరించి ఆ 82 ఎకరాల భూముల్లోనూ తర్వాత మళ్ళీ టిట్కో ఇళ్ళు సెకండ్ ఫేజ్ కూడా టెండర్స్ రివర్స్ టెండరింగ్ పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు టిట్కోస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి మరి ప్రభుత్వ సహకారంతో ఆ టిట్కో హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం కానీ అలాగే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారు 300 ఎకరాలు భూమి సేకరించి మళ్ళీ పేదలందరికీ కూడా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ ఇంచుమించు రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంతింటి కళ నెరవేర్చే విధంగా అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాలంలోనే పేద వాళ్ళకి సంబంధించి మంచి చెట్లన్నీ కూడా చూసి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అందించే ప్రభుత్వాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూసాం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నా కూడా ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక ఎకరం భూమి కొని ఎవరికైనా ఒక సెంటు స్థలం ఇవ్వడం కానీ అటువంటిది ఎక్కడ కూడా చేయలే. అంతేకాదు గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఏదే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బంగారు రుణమాఫీ, అలాగే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, అలాగే ఆడపిల్ల పుడితే కనుక 25,000 ఆడపిల్ల పేరుని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి, అలాగే బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, అలాగే ఏదైతే గ్యాస్ బండకి సంబంధించి ప్రతి నెల కూడా 100 రూపాయలు ఇస్తానన్నాడు. 12 నెలలు 1200, 5 సంవత్సరాలకు 6,000 ఇస్తానని చెప్పి ఇలా ఎన్నో 650 వాగ్దానాలు చేసి మోసం చేసి ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మాట ఇచ్చారంటే మాట ఇచ్చాడంటే చెప్పాడంటే చేస్తాడంతే. మాటిస్తే మడమ తిప్పడని చెప్పి ఏదైతే నవరత్నాలకు సంబంధించి హామీలు ఇచ్చారో అన్నీ కూడా 100% అమలు చేయడమే కాకుండా ఇంచుమించి ఇవ్వని హామీలు కూడా అనేక హామీలు ప్రజలకు మంచి కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితే గతంలో 1000 వ్యాధుల్లో ఆరోగ్యశ్రీ ఉండేది. ఇవాళ 3,500 వ్యాధుల దాకా ఆరోగ్యశ్రీలు చేర్చడం కాకుండా 5 లక్షల పరిమితి వరకు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఆపరేషన్ కూడా పేదల ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందించడం జరిగింది. అలాగే ఏరియా హాస్పిటల్ కోసం ఇంచుమించు గతంలో వచ్చిన 10 కోట్ల 15 లక్షలు కాకుండా అదనంగా మళ్ళీ 28 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా పిలిపించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి దాన్ని కూడా టెండర్ పిలిపించడం జరిగింది. అలాగే తొక్కోడు డ్రైన్ మీద, గుంటూరు డ్రైన్ మీద, అలాగే తొక్కోడు డ్రైన్ మీద బ్రిడ్జిలు నిర్మించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో హామీ పొందడం జరిగింది. ఇలా భీమవరం నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందడానికి ఏదైతే అండర్ పాస్లు ఉన్నాయో అన్నీ శాంక్షన్ చేయించి పూర్తి చేయడమే కాకుండా రేపు గతిశక్తిలో వీరవాసరం దగ్గర రైల్వే గేట్కి ఒక అండర్ పాస్, అలాగే బైపాస్ రోడ్డుకి ఒక అండర్ పాస్, అలాగే కోడవల్లి రోడ్డు దగ్గర ఒక అండర్ పాస్,
అలాగే ఉండి రోడ్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కాస్మోపాలిటన్ క్లబ్కి వెళ్ళే దారిలో ఆ రైల్వే గేటు ఒక అండర్ పాస్ కూడా మరి గతంలో అడిగితే అది ఇప్పుడు గతిశక్తిలో దాని మీద ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి, అవి కూడా నిర్మాణం జరుగుతాయి. తప్పనిసరిగా పైనుంచి రైల్వే అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇంకా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ తాగునీటి సమస్య, ముఖ్యంగా భీమవరంలో శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల తాగునీటి సమస్య ఉంది. మనం 1 లీటర్లు నీరు ఇచ్చుకుంటా ఉంటే రోజును ఇక్కడి నుంచి 2,80,00,000 నీరు ఇవ్వడానికి సరిపడా ట్రీట్మెంట్ ప్లాంట్ మరి ఓపెన్ చేసుకోవడం కానీ లేదా 3 ఓహెచ్ఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కానీ జరిగింది. మనకి ఈ వేసవి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి మంచినీటి సమస్య అసలు లేకుండానే, ఇబ్బందులు లేకుండానే మనం చేసుకునే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా 2053 సంవత్సరం వచ్చేసరికి మనకి అప్పుడు పెరిగే జనాభా పెరుగుదలను బట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరొక 48 కోట్లు ఏదైతే అమృత థర్డ్ స్కీమ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడికెక్కడ పైప్ లైన్లు వేయాలి, లేదా ఎక్కడ ఓఎస్ఆర్లు కట్టాలి, అవసరమైతే అదనంగా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైనా కట్టాలి, ఇవన్నీ కూడా మనం వచ్చే భవిష్యత్తులో 5 సంవత్సరాల్లోనూ ఈ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా జరగాలంటే కనుక మరి తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి, అలాగే ఏంటంటే గతంలో 5 సంవత్సరాల్లో గ్రంథ్ శ్రీనివాస్ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేశాడు. మధ్యలో 10 సంవత్సరాలు కూడా ఏమీ జరగలేదు. గతంలో ఏదైతే మండలానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వస్తే దాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని ప్రజలకి అన్యాయం చేయడం జరిగింది. అలాగే వేరే అవసరం అన్నీ చూడకుండా అందరికీ కూడా చేస్తున్న విధానం ఇవాళ జనాలను ఆకర్షించి ఆయన్ని మళ్ళీ మనం సీఎం చేసుకోవాలని ఇలా ముందుకు వచ్చిన సోదరులకి అలాగే సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. సుమారు 40 మంది ఎమ్మెల్యే గారు మా ప్రీతమ శాసన గంధశ్రీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ముఖ్య కారణం ఏంటంటే 2004 నుంచి 2009 వరకు ప్రీతమ శాసనసభ్యులు గంధ శ్రీనివాసరావు చేసిన అభివృద్ధి పనులు అన్నీ అందరికీ తెలుస్తున్నాయి. తర్వాత ఒక 10 సంవత్సరాలు మనం ఇప్పుడు జనసేన నుంచి ఉన్న అంజిబాబు గారు 10 సంవత్సరాల పరిపాలనలో భీమవరం నియోజకవర్గం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మీరందరూ కూడా ఈ విషయం తెలుసు. తర్వాత 2019లో మన ప్రీతమ సార్ గంధ శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మళ్ళీ భీమవరం నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. మరి రేపొద్దున మే 13ని మీరు ఎంతైతే ఉత్సాహంతో వచ్చి జాయిన్ అయ్యారో అంతే ఉత్సాహం మే 13 దాకా కొంచెం శ్రమించి మన గంధ శ్రీనివాస్ గారికి అఖండ విజయం చేకూరిస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్లో ముఖ్యమైన మంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేయాలని బాగా కోరుకుంటున్నాను. మాట ఇచ్చారంటే వెనక్కి తీసుకునే మనిషి కాదు సీన్ గారు. పట్టుదలగా తీసుకుంటారు, ఎంత కష్టమైనా ఓర్చుకుని మనకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. అటువంటి వారిని మనం నగ్గించుకోవాల్సిన పరిస్థితి చాలా ఆసనమైంది. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 20 రోజులు కూడా కష్టపడి గుర్తుకి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయించి మనం విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఎన్నికలైన డేట్ అయితే నాకు తెలియదు. అప్పుడు మా పాపకి డెలివరీ అయ్యింది. డెలివరీ అయితే సరే ఇలా వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు కూడా కాదు, గంధ శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు కూడా కాదు. సరే ఇలా మా పాప ఇలా డెలివరీ అయిందండి అని చెప్పేసి అనగానే అసలు ఆ ఎమ్మెల్యే గారిగా అప్పుడు లేరు కూడా ఆయన. ఎప్పుడైనా సరే నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే చేశారు. అదొకటి మాది ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు అంటే మాకు ఇంప్రెషన్. అందుకోసం మాకు ఏదైనా నాయకత్వం కావాలని మేము కోరుకుంటున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో 13వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు మే 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కంతెట్టి వెంకటరాజు, కుక్కల బాల తెలిపారు. గురువారం ఉదయం 11:33 ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల పందిరి రాటను సుముహూర్తాన వేసి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 2న ఉదయం 9:15 డాక్టర్ డి భీమలింగేశ్వరరావు, నాగసుప్రియ దంపతులచే స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయుట, సాయంత్రం అంకురార్పణతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 3న ఉదయం ధ్వజారోహణ, సాయంత్రం వార్షిక కళ్యాణ మహోత్సవం, 4న ఉదయం 108 కలశాభిషేకం, సాయంత్రం గరుడోత్సవం, 5న ఉదయం సుదర్శన సహిత అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నరసింహ హోమం, సాయంత్రం
సదస్యం, వేదసభ, వైభోత్సవం, 6న ఉదయం ధన్వంతరి హోమం, సాయంత్రం స్వామివారి రథోత్సవం, 7న ఉదయం చక్రస్నానం, ధ్వజావరోహణ, సాయంత్రం ఉంజాల సేవ, పవళింపు సేవ, 8న ద్వాదశ ఆరాధన, 9న ఉదయం అన్న సమారాధన జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జానపాటి మధు, గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, అల్లూరి బంగారాజు, తాడికొండ కోటేశ్వరరావు గుప్తా, ఆరేటి కృష్ణమూర్తి, ఉద్దగిరి వెంకటేశ్వరరావు, కడలి ఫణి, చెరుకువాడ రంగసాయి, నరహర్శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వాహన సేవల గరుడోత్సవం, రథోత్సవం, వైభవోత్సవం సందర్భంగా పోరాట దేవుళ్ళు, మందిర సామాన్లు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించుకొని కూర్చున్నారు. ఆసింగోట్లో వెంకటేశ్వర పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహార పత్రిక ఈరోజు రిలీజ్ చేపట్టి ప్రెసిడెంట్ అయిన వెంకటాది గారు మరియు కమిటీ సభ్యులు ఈరోజు ప్రారంభించబడింది. మరియు మరి 2వ తారీఖు నుంచి మే 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చక్కని కార్యక్రమాలు జరిపించబడతాయి. 9వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం ఉంది. మరి 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. 13వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు హౌసింగ్ వెంకటేశ్వర జరిపించడానికి మరి కమిటీ సభ్యులు, దాతలు అందరి సహకారంతో ఈరోజు ఈ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజే మన పందిరాట ముహూర్తం కూడా మన కార్యదర్శి బాలరత్న గారు, కమిటీ సభ్యులు అందరి సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు కంది శ్రీనివాస్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని వారు ప్రసారం మొదలుపెట్టుకోవడానికి వెళ్ళడం జరిగింది. వారికి కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు మే నెల నుంచి మొదలయ్యి 9వ తారీఖు వరకు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గంగా పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా చేయుటకు 2వ తేదీ ఉదయం పెళ్లి కుమారం చేయడం, సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. 3వ తేదీ ఉదయం ధ్వజారోహణ సమయంలో ధ్వజస్తంభం యొద్ద ధ్వజారోహణ కార్యక్రమం, గరుడ ముద్దలు. సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేష హోమాలు కూడా అన్నీ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో జరుగుతున్నాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కొరకు ధన్వంతరి హోమం కూడా విశేషంగా స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రికా ముఖంగా అందరూ కూడా చూసి మీరందరూ హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి విచ్చేసి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. వాసవి క్లబ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో గురువారం భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వేసవి మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని క్లబ్ రీజియన్ చైర్మన్ చక్కా శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు నిరుపేదలకు చీరలు, దుప్పట్లు, చెప్పులు పంపిణీ చేశామని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూసరపు నాగవెంకట సత్యనారాయణ గుప్తా, రాచపూడి వెంకట శ్రీను తెలిపారు. వేసవి చివరి వరకు చలివేంద్రంలో మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓలేటి శ్రీనివాస్ గుప్తా, చక్కా పద్మజ, కొప్పరపు రవికుమార్, వైసాంబ, అంత్యం నాగేశ్వరరావు, నేరళ్ల కోటేశ్వరరావు, పుల్లిపూడి సుబ్బారావు, మడిపల్లి శ్రీనివాసరావు, ఎస్ నాని, జొవ్వల కృష్ణమూర్తి, చక్కా వెంకటరత్నం, కొత్త ప్రసాద్, సలాది మోహన్ రావు, ఉప్పలమూర్తి, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. జయ వాసవి వాసు క్లబ్ భీమవరం P202A భీమవరం వాసు క్లబ్ ఈ 2024 సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. నా పేరు పూసరపు నాగవెంకట సత్యనారాయణ గుప్తా. సెక్రటరీ గారు అయిన రాతపూడి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గారు కొప్పరపు రవి గారు, మా పీలో మేము క్యాబినెట్ వ్యవహరిస్తున్నామండి. మాకు క్లబ్బు ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఈవెంట్లో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. వాళ్ళ ఆర్సీ గారు చీఫ్ గెస్ట్ అయిన చక్కా శ్రీనివాసరావు గారు, రీజియన్ 3 అండి అయినా మాకు చీఫ్ గెస్ట్గా వ్యవహరిస్తున్నారు. మేడం గారు రీజియన్ ప్రథమ మహిళ గారు అయిన చక్క పద్మజ గారు, అలాగే జడ్సీ గారు అయిన నూలు ప్రసాద్ గారు, అలాగే మాకు ఈ సమావేశానికి అమ్మవారిని దర్శనం చేస్తున్నాం. పాదరక్షలు, చీరలు వితరణ చేసామండి, నిర్వహిస్తున్నామండి. ఈ రోజున 45 రోజులు కంటిన్యూగా మేము వితరణ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా మేము క్లబ్బు సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ప్రతిదీ కూడా మెంబర్లకు కానీ
సభ్యులకి అందరికీ కూడా, కమిటీ చైర్మన్లకు కూడా అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకుంటున్నామండి. ఇంత నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి. నేను V0 202Aలో రీజన్ చైర్మన్ స్నేహ పర్యటన సందర్భంగా వాసవి క్లబ్ భీమవారు నన్ను ఆహ్వానించారండి. వీళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారములండి. క్లబ్ సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ జనవరి 7వ తారీఖున అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేశారండి. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు వాసవి అండ్ డైమండ్ స్టార్ KGF ఇరుకుల రామకృష్ణ గారు తోటి ప్రమాణ స్వీకారం చేయించారండి. కన్నుల పండంగా చాలా గొప్పగా చేశారండి. భోగి మంటలు వేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనలో 50 KGFలు అంటే 1,25,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిన ఫస్ట్ క్లబ్ వాసవి క్లబ్ భీమవరం అని గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఇది వాసవి క్లబ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనం దగ్గర మరి ఉదయం నుంచి కూడా వాసవి మాతకు పూజలు నిర్వహించి ఏదైతే ఈ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అలాగే దీనికి సంబంధించి విఎన్ వారు కూడా పద్మజ గారు వీళ్ళంతా కూడా వచ్చి మరి ఇక్కడ ఈరోజు సేవగా పేదలకు దుప్పట్లు చీరలు అలాగే పాదరక్షలు అందించడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి సెంటర్ అయినటువంటి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా వేసవి మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆ చలివేంద్రాన్ని మరి వాసవి క్లబ్ భీమవరం శాఖ ప్రారంభించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీతోనే ఉన్నా మీ వెంటే ఉంటా, ఆదరించండి, మరోసారి గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రమి శ్రీనివాస్. ఉండే నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. వేలాది మంది అనుచరులతో భారీ ర్యాలీ. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకే ప్రజలు మద్దతు పలుకుతారు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి PVL. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు దివ్యాంగులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.